ప్రభువుకి మహిమ కలుగునుగాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ దేవాతి దేవుని సన్నిధిలో కూడి చేరి ప్రభుని స్తుతించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను మీ అందరికీ. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను మీ కొరకు. ఈ రోజున మనము మన బ్రతుకు దినములలో కలిగి ఉండేటువంటి పరిస్థితులను మనము నేర్చుకుందాం. బ్రతుకు దినములన్నిటిలో కూడా మొదట దేవునికి మనము భయపడవలసినటువంటి వ్యక్తులమై ఉన్నాం. చెప్పండి ఎవరికి? దేవునికి భయపడే వ్యక్తులముగా మనము ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 13వ వచనములో వారు దేవునికి భయపడేటువంటి ప్రజలుగాను ఉన్నారు. ఈ రోజున దేవునికి భయపడే వ్యక్తులముగా మనము ఉన్నప్పుడు నిజంగా సమాజము, మనుషులు మనల్ని చూసి భయపడుతూ ఉంటారు. అందుకే లూకాసు వార్తలో ఒక పేదరాలు 18వ అధ్యాయములో ప్రార్థన చేసుకునే ఆమె ఒక ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు న్యాయము తీర్చు, నా పక్షముగా ఎవరూ లేరు, నాకు న్యాయము తీర్చమని అడగటానికి వచ్చినప్పుడు అతడు ఎలాంటి వాడు? మనుషులకు భయపడనివాడు, దేవుడంటే కూడా భయము లేనివాడు. అలాంటి వాడు ఈ పేదరాలు, ఈ వృద్ధాప్యములో ఉన్న ఆమె నన్నేమి చేస్తుంది అనేటువంటి మనసు కలిగిన వాడు ఆమెకు న్యాయము తీర్చడమా ఆమెను పట్టించుకోలేదు. ఆమె ఒక మంచి ప్రార్థనా పరురాలు, ప్రార్థించే వ్యక్తి. ఆమె దేవునికి భయపడే ప్రార్థన చేసేది. దేవుని భయము ఆమె కలిగి ఉన్నది. ఆమె దేవునికి భయపడేది కనుక ఆ పేదరాలుని ఆమెను చూసినప్పుడు ఆ దేవునికి భయపడనివాడు, మనుషులకు భయపడనివాడు, లక్ష్య పెట్టనివాడు ఆమెను చూసి భయపడినట్లు లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభుల వారు విసుగు చెందకుండా ప్రార్థన చేయుడి అనేటువంటి విధానములో ఉపమాన రీతిగా ఆయన చెప్తూ వచ్చారు. మరి ఈ రోజున నీవు కూడా నీ పరిస్థితుల్లో మనము దేవునికి భయపడే వ్యక్తులముగా ఉన్నప్పుడు మన భక్తి, మన భయము, మన విశ్వాసము అది మనుషులలో మనల్ని చూసినప్పుడు భయపడతారు. వీళ్ళు దేవుని ప్రజలు, ప్రార్థించేవాళ్ళు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు, దేవుడు వీళ్ళ పక్షంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ప్రజలు కనుగొనగలుగుతారు. ఆ వ్యక్తి కూడా అదే చేశాడు. న్యాయం తీర్చనన్నవాడు, లెక్క చేయనివాడు భయపడి ఆమె పక్షముగా న్యాయం తీర్చలేదా? ఈ రోజున మన బ్రతుకు దినములన్నిటిలో దేవునికి భయపడవలసిన వ్యక్తులమైన, మనుషులకు భయపడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, మా అనేటువంటి పదాన్ని మనము కలిగి ఉండొద్దు. మనుషుల వైపు చూస్తే వేస్ట్, వ్యర్థం, ప్రయోజనమేమీ లేదు. దేవుని వైపు చూసి దేవుని కొరకు భయపడే వ్యక్తులముగా మనము ఉండాలి. ఇకపోతే నెంబర్ 2, రెండోది, కీర్తనలు 23వ కీర్తన 6వ వచనంలో కృపాక్షేమము, నా బ్రతుకు దినములన్నీయు నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునుగాక అని భక్తుడు దావీదు పలుకుతున్నాడు. నీవు నీ బ్రతుకు దినములలో, నీ బ్రతుకు కాలమంతటిలో దేవుడు తన కృపని, క్షేమమును నీ వెంట పంపిస్తాడు. నీ ప్రయాణంలోనే కానీ, నీ పనిలోనే కానీ, నీ ఉద్యోగంలోనే కానీ, నీ డ్యూటీలోనే కానీ, నీ రాకపోకల్లోనే కానీ. ఈ రోజున కొన్నిసార్లు అనుకోవచ్చు, నాకెవరు తోడు లేరు, నాతో ఎవరు రావట్లేదు, నేను ఒంటరిదానిగా ఉన్నాను, ఒంటరివాడిగా ఉన్నాను, నన్నెవరు పట్టించుకోవట్లేదు, నన్నెవరు పరామర్శించట్లేదు, నా జోలి, నా సోయి ఒక్కళ్ళకి కూడా లేదు అని కొన్నిసార్లు కృంగిపోయి బాధపడే వ్యక్తివిగా ఉన్నావేమో. భయపడొద్దు, బాధపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ బ్రతుకు దినములన్నిటిలో ఆయన కృప, నీ క్షేమమును నీ వెంట పంపించునుగాక. ఈ లోకములోకి వెళ్ళ తల్లి
తండ్రి, తోబుట్టువులు, బంధువులు, లేకపోతే ఫ్రెండ్స్, స్నేహితులు వీళ్ళందరూ కూడా మా, నా, మా అని మనం అనుకుంటూ కొన్నిసార్లు గర్విస్తూ ఉంటాం. కానీ ఒకానొక టైంలో వీళ్ళెవ్వరు కూడా మన పక్షమున ఉండరు, ఉండలేరు కూడా. కానీ దేవుడు నువ్వు ఒంటరిగా ఉన్నా, ఎలా ఉన్నా ఆయన నీ బ్రతుకు దినములలో కృపని, క్షేమమును నీ వెంట పంపిస్తాడు, నీ వెంట ఉంచుతాడు. ఇకపోతే నెంబర్ 3 మూడో విషయంకి మనం వచ్చేసేసరికి, నేను బ్రతుకు కాలమంతయు కూడా ఏం చేస్తాను? అయ్యా నిన్ను స్తుతిస్తాను అని భక్తుడు దావీదు పలుకుతున్నాడు. కీర్తనలు 146 కీర్తన 2వ వచనం. కీర్తనలు 146 కీర్తన 2వ వచనం. నేను బ్రతుకు కాలమంతయు నిన్ను స్తుతించెదను. నా జీవిత కాలంలో, నా బ్రతుకు కాలమంతటిలో అయ్యా నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను ఆరాధిస్తున్నాను. ఈ జీవితం ఇచ్చింది నీవు, ఈ ప్రాణం ఇచ్చింది నీవు, నన్ను కలుగజేసింది నీవు, తల్లి గర్భమున నిర్మించింది నీవు. నేను ఇదిగో నిన్ను ఎప్పుడు కూడా స్తుతించే వ్యక్తిగా ఉంటాను, ఘనపరిచే వ్యక్తిగా ఉంటాను, నిన్ను ఆరాధించే వ్యక్తిగా ఉంటాను. నా జీవిత కాలమంతటిలో నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఇదిగో పని చేసుకోవడానికి మా ప్రభువా తగినటువంటి అవకాశాలు ఇవ్వండి, కల్పించండి. నేను, నా ఇల్లు, నా కుటుంబం అంతా కూడా నాయనా నిన్ను స్తుతించే వ్యక్తులముగా నేను ఉండాలి. నా బ్రతుకు కాలమంతటిలో నిన్ను స్తుతిస్తాను, నిన్ను స్తుతిస్తాను. స్తుతి చెల్లించుట గొప్ప బలమైనటువంటి ఉజ్జీవం అని చెప్పొచ్చేమో. అందుకే ఎరికో గోడలు కూలేటువంటి సందర్భంలో ఏం చేశారు ఆ ప్రజలు? ఎరికో గోడల చుట్టూ తిరిగి స్తుతులు, 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 స్తుతులు. ఒక మారు, 2 మారు, 7వ మారు ఏ సబ్బళ్ళు తీసుకొని గోడలు పొడవలేదు, లేకపోతే ఏ ప్రాకారాలు కొక్లైన్లు పెట్టి త్రోసివేయలేదు, లేకపోతే నెట్టివేయలేదు, కూల్చివేయలేదు. కేవలం స్తుతి, స్తుతి, స్తుతి. దేవుని స్తుతించుట వలన, దేవునికి స్తుతి చెల్లించుట వలన ఎరికో ప్రాకారాలు, ఎరికో గోడలు స్తుతుల ద్వారా గొప్పగా కూలిపోయినాయి. ఎంత గొప్ప భాగ్యం! ఈ రోజున నువ్వు చేసే స్తుతి కూడా అలాంటి బలమైనది, శక్తి కలిగినది, అధికారము కలిగినది, అద్భుతాలు చేయగలిగినది. నీ ప్రార్థనలో, నీ జీవిత విధానములో, నీ విశ్వాసములో దేవుడు నీ పక్షముగా బలమైన కార్యాలు ఆయన జరిగించేవాడు, చేసేవాడు అని చెప్పటంలో ఏమాత్రము కూడా సందేహము లేదు. అందుకే అయ్యా నేను బ్రతుకు కాలమంతలో, నేను బ్రతికున్నంత కాలములో ఎప్పుడు కూడా నిన్ను నేను స్తుతిస్తాను. నా పనే అది, నా ఆరాధనే అది. ఇదిగో నా యొక్క స్తుతి నిన్ను స్తుతించడం, నిన్ను గనపరచడం, నీకు స్తుతిని చెల్లించడమని భక్తుడు దావీదు చెప్పినట్లు, అలాగే మన బ్రతుకు కాలమంతటిలో మొదటిది దేవునికి భయపడుతూ బ్రతుకుదాం. రెండోది ఆయన నీకు కృపాక్షేమమును వెంట ఉంచుతాడు. నువ్వెప్పుడు ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడవు కాదు. ఇకపోతే నెంబర్ 3 మూడోదిగా మనం చూచినప్పుడు నీ బ్రతుకు కాలమంతటిలో దేవునిని స్తుతించే వ్యక్తివిగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా బిడ్డ, నా కుమారుడు, నా పిల్లలు, నా ప్రజలు ఎప్పుడు కూడా ఆయనను స్తుతించేవారుగా, ఆయన దగ్గర ప్రార్థించేవారుగా, ఆయన దగ్గర విజ్ఞాపన చేసే బిడలుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. మన బ్రతుకు కాలమంతటిలో మనము అలాగున ప్రభుని స్తుతించి, భయపడి, ప్రార్థించి, అంతేకాదు ఆయన మేలులను, ఆశీర్వాదాలను మనం పొందుకునే వ్యక్తులముగా ఉందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. మీ కొరకు ఒక చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, ఇప్పటి వరకు మాతో గొప్ప విషయాలు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా మా బ్రతుకు కాలంలో నీకు భయపడటానికి నీ కృపాక్షేమములు మా వెంట ఉంచండి మా ప్రభువా. అంతేకాదు మేము బ్రతికినంత కాలం నీకు రుణస్థులం, నిన్ను స్తుతించే బిడలముగా, నిన్ను ఆరాధించే వారముగా మమ్ములను, మా కుటుంబాలని ఉంచండి, అనుకూలపరిచి దీవించండి. మీరే నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొని దీవెనకరమైన మార్గములు మమ్మలందరినీ నడిపించి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
నచ్చితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.